అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆనందబాబు. సింగపూర్లో గత 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. సో ఈ మధ్యకాలంలో ఒక లాస్ట్ వినాయక చవితి దగ్గర నుంచి చంద్రశేఖర్ శాస్త్రి గారితో పరిచయం ఏర్పడింది. సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానము, సైంటిఫిక్ వాస్తు ఎలా చేస్తారు ఏంటి అనేది ముందర కొద్దిగా అంటే ఎట్లా చేస్తారని నమ్మకం ఉండేది కాదు. తర్వాత మా ఫ్రెండ్స్ కొంతమంది దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు చెప్పారు. సో వాళ్ళకి అంటే బేసికల్గా ఏంటంటే అందరికీ తెలుస్తుంది వాస్తు ఇట్లా ఉండాలి ఎట్లా ఉండాలని, కానీ ఏంటంటే ఆ పాయింట్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి సో ఎక్కడ మనం రెమెడీ చేయాలనేది తెలియలేదు చాలామందికి. సో మన సైంటిఫిక్ అయిన ఆరా స్కాన్ ప్రకారం ఎక్కడైతే ఆ పాయింట్స్ ఎక్కడ కావాలో ఎనర్జైజ్ చేయాలో ఆ పాయింట్స్ని ఐడెంటిఫై చేసి దానికి కావాల్సిన రెమెడీస్ ఇచ్చే విధానం చాలా బాగుంటుంది. సో మా ఇంట్లో కూడా కొన్ని చేశారండి, కొంత రిలీఫ్ కనపడింది. సో ఇట్ ఈస్ స్టిల్ ప్రోగ్రెసింగ్. సో కాబట్టి ఈ ఆరా స్కాన్ ప్రకారం సైంటిఫిక్ వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద ఇష్యూస్ అండ్ రెమెడియేషన్ ఇస్ చాలా కూడా మంచిది, యూస్ఫుల్ అని నాకు అనిపించింది. సో దాంతోపాటు మా ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేసాము కొంతమందికి, ఆ వాళ్ళు కూడా చాలా ఉపయోగకరంగా అయిందని చెప్పారు. సో సో ఈ విధంగా ఏంటంటే చాలా అంటే కొన్ని మనం తెలుసుకోలేనివి ఆ ఐడెంటిఫికేషన్ చేయడం అనేది ఈజీగా ఎక్విప్మెంట్తో చేయడం జరుగుతుంది. సో దానికి ఎక్స్పీరియన్స్ కావాలి, రెమెడీస్ ఎట్లా చేయాలనేది శాస్త్రి గారికి బాగా తెలుసు కొద్దిగా ఎక్స్పీరియన్స్తో. సో కాబట్టి ఎవరైనా కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సో ఐడెంటిఫై చేసుకోవడానికి ప్రాబ్లంగా ఉంటే దాని మెషిన్ ద్వారా ఆరా స్కాన్ ద్వారా చేయొచ్చు అనేసి నా యొక్క అభిప్రాయం. మీరు కూడా ఎవరన్నా ఉంటే ఆయన కన్సల్ట్ చేయొచ్చండి.